దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి తెలుసుకొని దేవుని నామమును మహిమపరుచుకుందాం. ఆ యొక్క మిషనరీ యొక్క పేరు చార్లెస్ ఫ్రెడరిక్ రీవ్. ఈయన ఇంగ్లాండ్ దేశంలో 7 ఏప్రిల్ 1849లో జన్మించినారు. ఈ యొక్క చార్లెస్ లైటన్ బజార్డ్కు చెందిన క్వేక్వర్ బ్యాంకర్ మరియు బ్రూవర్ అయిన చార్లెస్ మరియు ఫ్రాన్సిస్ల కుమారుడు మరియు 9 మంది సంతానంలో రెండవ వాడు ఈ యొక్క చార్లెస్ ఫ్రెడరిక్ రీవ్. అతను కేంబ్రిడ్జ్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉండి అతని ఆరోగ్యానికి సౌమ్యమైన వాతావరణం మంచిదని ఒక వైద్యుడు సిఫార్సు చేయడంతో 19 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాకు వచ్చాడు. అతను ఒంటిపై సియాజ్ గుండా ప్రయాణించి వచ్చాడని చరిత్రకారులు చెబుతారు. వచ్చిన వెంటనే అతను సిడ్నీకి వెళ్ళి అక్కడ ఒక వార్తాపత్రికలో పనిచేశాడు. అతను మెల్బోర్న్లోని అన్నీ పిరాని అనే యూదు అమ్మాయిని కలిశాడు మరియు 1880లో లాన్స్టన్లో వారి వివాహం జరిగింది. అతను టాస్మానియాలో సువార్థికుడిగా పనిచేశాడు మరియు వారికి 5 మంది కుమార్తెలు జన్మించారు. 1892లో అతను బ్రిటిష్ సైనికులతో ఆ తర్వాత భారతీయులతో కలిసి పనిచేయడానికి భారతదేశంలోని ఒక ప్రాంతమైన పూనాకు వెళ్ళి పూనా మరియు ఇండియా విలేజ్ మిషన్ను స్థాపించాడు. అతను మరో 45 సంవత్సరాల పాటు భారతదేశంలో తన పనిని కొనసాగించాడు. ఆయన నాయకత్వంలో మొదటి 10 ఏళ్ల పాటు అది వర్ధిల్లింది. ఆ తర్వాత ప్రధాన సమస్యలు తలెత్తాయి. 1968 వరకు ఇది సువార్త ప్రచారం మరియు మిషన్లో ఒక భాగంగా కొనసాగింది. నిధులు సేకరించడానికి మరియు మిషనరీలను నియమించుకోవడానికి అతను తరచుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్లను సందర్శించేవారు. మరో కుమార్తె మరణం మరియు ఒక కుమారుడు జననం తర్వాత అన్ని ఆస్ట్రేలియాలకు తిరిగి వచ్చాడు. ఆయన కుమారుడు ఫ్రెడరిక్ గల్లిపోలిలో పోరాడి ఆ తర్వాత RAFలో చేరి 1917లో ఫ్రాన్స్లో మరణించాడు. పూణే సమీపంలోని నస్రాపూర్లో ఉన్న ఆయన స్వగృహమే ఇప్పటికీ ఆధ్యాత్మిక జీవిత కేంద్రంగా ఉంది. అక్కడ ఆయన చేసిన కృషి నేటికి కొనసాగుతుంది. ఈ విధంగా ఇంగ్లాండ్ ప్రాంతంలో పుట్టి పెరిగి మరి ఆ యొక్క ఆస్ట్రేలియా ప్రాంతానికి వచ్చి మన భారతదేశంలోని పూనాలోని ఆ ఇండియా విలేజ్ మిషన్ స్థాపించి విశేషపరమైన సేవా కృషి పరిచర్యను ఆయన మన భారతదేశంలో జరిగించినారు. ఆమేన్.